కేసీఆర్ కు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం గుర్తుకు లేదా అని ప్రశ్నించారు రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్. మాజీ ముఖ్యమంత్రిగా, పార్టీ అధ్యక్షునిగా కేసీఆర్ రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలు ఎందుకు జరపలేదని విమర్శించారు. తెలంగాణ ప్రజలకు కేసీఆర్, కేటీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మరోవైపు టెక్సాస్లో కేటీఆర్ తెలంగాణ పరువు తీసేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు మెట్టు సాయి కుమార్. ఆనందంగా ఉంటే ఓర్వలేక బీఆర్ఎస్ నాయకులు విదేశాల్లో చక్కర్లు కొడతా ఉన్నారు. ఇప్పుడు కూడా మీ మనసులో, మీ వ్యక్తిత్వంలో గుంటూరు అనే పదం ఎందుకు వచ్చింది? గుంట్లో అని చెప్పి ఉందట ఊరు ఈడ టెక్సాస్లో, దానికి మరో గుంటూరు అని పెట్టి నామకరణం చేసిండు. ఎవరు? కల్లకుంట్ల తారక రామారావు గారు. అంటే మీ నరనరాన ఇంకా ఏముందో చెప్పండి. అంటే విదేశాల్లో కూడా తెలంగాణ రాష్ట్ర పరువుని బదాన పెట్టిండు. మీరు బేసేతగా క్షమాపణ చెప్పాల్సిందే. దీనికన్నా అవమానం లేనే లేదు. తెలంగాణ 33 జిల్లాల్లో మీకు ఏ జిల్లా పేరు నోటికి రాలేదా? కాంగ్రెస్ పార్టీ ఘనంగా ఉత్సవాలు జరుపుతా ఉంటే ఈ పెద్ద ఆయన ఎక్కడా? ఈ ప్రతిపక్ష నాయకుడు ఎక్కడా? తెలంగాణని తన తల తాకట్టు పెట్టి తన నరుక్కొని తీసుకొచ్చినటువంటి అంటున్నటువంటి ఈ పెద్ద మనిషి ఎక్కడా? ఆయన చెప్పింది కదా, నేను నా తల చావు నోట్లోకి పెట్టి తెలంగాణ తెచ్చినటువంటి అంటున్నటువంటి కల్లకుంట్ల చంద్రశేఖరరావు గారు నిన్న తెలంగాణ ఉత్సవాల్లో, రాష్ట్ర అవతరణ ఉత్సవాల్లో మీరు ఎక్కడున్నారు? మీ అబ్బాయి అమ్మ విదేశాల్లో, మీ కూతురేమో ఎక్కడున్న ఉత్సవాలు, అదే మీరు ఎక్కడున్నారు? మీ అల్లుడేమో పార్టీ భవన్లో ఉన్నాడు. తెలంగాణ ఉత్సవాలని, తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలని బీఆర్ఎస్ నాయకులు అవమానించారు. వారు ఏళ్ళ చేశారు. ఉత్సవాలను జరుపుకోలేని స్థితిలో వాళ్ళు ఉన్నారు. దీనికన్నా ఘోరాతి ఘోరమైన వ్యవహారం మనం ఎక్కడ చూడలేము కూడా. ఇంత అవమానకరమా? తెలంగాణ కోసమే పుట్టినప్పుడు పార్టీ అంటారే, మరి ఎక్కడ ఉత్సవాలకు ఎక్కడ రాలేరు మీరు ఎందుకు? మీలాంటి దుర్మార్గులు, ఇలాంటి దుష్టులు ఎన్ని కుట్రలు, ఎన్ని కుతంత్రాలు చేసినా కూడా తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు యొక్క నిర్మాణాన్ని మీరు ఆపలేరు. తెలంగాణ రాష్ట్ర గమనిస్తూ ఉన్నారు. కేటీఆర్ గారు, కేసీఆర్ గారు ఏ విధంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని అవమానపరిచారో మీరిద్దరూ ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎక్కడ ఉన్నా ఏదైనా సమయంలో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పి తీరాల్సిందే.